సో చాలామంది అయితే అడుగుతున్నారు బ్యాచిలర్స్ రూమ్స్ ఎట్లా ఉంటాయి అండ్ హ్యాపీగా ఉంటారేమో అనుకుంటున్నారు. కానీ డ్యూటీ చేసుకుంటూ మళ్ళీ ఇక్కడికి వచ్చి వండుకొని చాలా స్ట్రగ్లింగ్స్ ఉంటాయి అబ్బా బ్యాచిలర్స్ కన్నా ఫ్యామిలీకి ఇంకా చాలా స్ట్రగ్లింగ్స్ ఉంటాయి. కాకపోతే కొంతమంది టౌన్కి వెళ్ళిపోయి ఎంజాయ్ చేస్తున్నాడు, బాగా డబ్బులు సంపాదించేస్తున్నాడు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది అందరికీ. ఇది మా బ్యాచిలర్ రూమ్స్ అయితే ఇలా ఉంటాయి. అన్నీ ఉన్నాయి. యాక్చువల్గా అయితే ఇక్కడ స్టవ్ ఉంది, కీట్లీ ఉంది, అన్నీ మొత్తం ఆల్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. వండుకోవడం ఒకటే టైం కుదరదు మనకి. అన్నీ ఉంటాయి, వండుకోవడానికి టైం కుదరదు. ఏదో రైస్ పెట్టుకోవడం, బయట నుంచి కర్రీలు తెచ్చుకోవడం. లైఫ్లో మొదటి నుంచి ఎవరైతే అంటే బ్యాచిలర్గా ఒక రూమ్లో ఒంటరిగా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి, ఎందుకంటే మొదటి నుంచి వాళ్ళకి కొన్ని రెస్పాన్సిబిలిటీ పెరుగుతాయి. అంటే ఈరోజు ఏం కూర వండుకోవాలి, లేకుంటే ఈరోజు ఏం చేయాలి, బట్టలు ఎప్పుడు నానబెట్టాలి. సో ప్రతిదీ మనం ఒక ప్లాన్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోతాం. సో అదే మనం ఇంటి దగ్గర ఉంటే అంతా తల్లిదండ్రులే చూసుకుంటారు తప్ప మనకి ఇంకో ఆలోచన లేదు. అదే మనం బ్యాచిలర్గా ఒక రూమ్ తీసుకొని ఉంటే మన బట్టలు మనమే ఉతుక్కోవాలి, మన వంట మనమే చేసుకోవాలి, మన ఇల్లు మనమే తుడుచుకోవాలి. ప్రతిదీ కూడా ఒక రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. దానివల్ల చాలా యూజ్ అయితే ఉంటుంది మనకి మన లైఫ్. సో నన్ను చాలామంది అయితే అడుగుతుంటారు, అన్న నాకు ఒక 1 BHKలో లేకుంటే ఒక పెంట్ హౌస్ ఏదైనా ఉంటే దొరికితే చూడన్నా, నాకు నేను వెళ్ళిపోతాను. అంటే ఇప్పుడు నేనున్న ఏరియాలో మీకు తగ్గట్టు కన్వీనియంట్గా ఉండేటట్టు రూమ్ లేకపోవచ్చు. సో చాలామంది చేసిన మిస్టేక్ ఏంటంటే వాళ్ళకున్న బడ్జెట్లో, వాళ్ళకున్న సరౌండింగ్స్లో రూమ్కి డబ్బులు పే చేయలేక ఏదో ఒక హాస్టల్లో ఉంటూ లైఫ్ని అయితే అక్కడే ఉండిపోతున్నారు తప్ప ఎవరు కూడా ఇండివిజువల్గా ఒక రూమ్ తీసుకొని ఎవరు ఉండట్లే. సో ఆ హాస్టల్కి, రూమ్కి ఏంటంటే మనకి కొంచెం ప్రైవసీ ఉంటుంది, ఎవరు మనల్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటారు. సో అది మీకున్న బడ్జెట్ని బట్టి అది ఉండాలా చేయాలనేది మీకు ఉంటుంది. స్టార్టింగ్లో నేను సిటీలోకి వచ్చినప్పుడు నాకు ఏం తెలిసేది కాదు. అంటే ఎక్కడ ఏ రూమ్స్ దొరుకుతాయి, బ్యాచిలర్స్కి ఎక్కడ ఇస్తారు, అండ్ ఫ్యామిలీస్కి ఎక్కడ ఉంటాయి, పెంట్ హౌస్ అంటే ఏంటి, 2 BHK అంటే ఏంటి, 1 BHK అంటే ఏంటి, ప్రతిదీ నాకు తెలిసేది కాదు. సో 1 by 1 అలా నేర్చుకుంటూ అలా ఇప్పుడు ప్రస్తుతానికైతే ఉన్నాను. చాలా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఇంచుమించు ఒక 2-3 years బ్యాక్ నేను హైదరాబాద్లో ఒక రూమ్ కోసం నేను ఒక అన్న, అంటే నెల్లూరు నుంచి ఒక అన్న చూడండి ఉండలేదు. ప్రతి చోటు తిరిగాం, ఎక్కడెళ్ళా ఫ్యామిలీ. కానీ బ్యాచిలర్స్కి ఇచ్చినా కూడా సింగిల్ రూమ్ లేదు. మళ్ళీ దానికి చాలా అమౌంట్ ఎక్కువ, 12,000 15,000. అప్పుడు మాకేం చేయాలో తెలియక, బడ్జెట్ లేక మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోయారు. మేము పిచ్చుకోకలా తిరిగాం, అంటే రూమ్స్ కోసం చాలా తిరిగాం. కానీ మనకి లక్కీగా ఎక్కడ ఏం దొరకలేదు. బట్ అంటే సిటీలో వచ్చిన బ్యాచిలర్స్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీస్ని ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటుందేమో వాళ్ళ భయంతో వాళ్ళు రూమ్స్ ఇవ్వరు బ్యాచిలర్స్కి. కొంతమంది ఏంటంటే పర్టికులర్గా బ్యాచిలర్స్కే కొన్ని రూమ్స్ ఉంటాయి, అవైతే ఇస్తారు. కానీ ఈ ఫ్యామిలీ సర్కిల్లో, ఫ్యామిలీ సరౌండింగ్స్లో కానీ వీళ్ళకి బ్యాచిలర్స్కి అయితే రూమ్స్ ఎందుకు ఇవ్వరంటే వాళ్ళ నడవడికి కానీ, వాళ్ళ ప్రవర్తన బిహేవియర్లు కానీ బాగోకపోతే మళ్ళీ ఇక్కడ డిస్టర్బెన్స్ అవుతుంది అనేసి వాళ్ళకి మ్యాక్సిమం ఇవ్వరు. ఏదో ఒక తెలిసిన వ్యక్తి ద్వారా అయితే రావచ్చేమో, కానీ సొంతంగా వెళ్ళి రూమ్ ఎత్తుకుందామంటే ఎక్కడ మనకు దొరకదు. సో ఇది ఓవరాల్గా అయితే మనకి, అంటే ఒక ఉద్యోగం కోసం లేదంటే ఒక కోచింగ్ కోసమో మనం సిటీకి వచ్చి ఉందాం అనుకుంటే ముందు ఎవరైనా తెలిసిన వాళ్ళ ద్వారా వస్తే మంచిది. సొంతంగా అంటే ఇక్కడ మీకు దొరకడం చాలా కష్టం. మళ్ళీ హాస్టల్స్ అయితే ఉంటాయి. హాస్టల్స్లో ఎందుకంటే మనకి ఇబ్బందిగా ఉంటుంది, ప్రైవసీ ఉండదు, నలుగురితో పడుకోవాలి, నలుగురు బెడ్ షేర్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఎవరి బెడ్ వాళ్ళకు ఉంటుంది, ఎవరు రూమ్ వాళ్ళకు ఉంటుంది, ఎవరు ప్రైవసీ వాళ్ళకు ఉంటుంది, ఎవరిని డిస్టర్బ్ చేయరు. సో అది బ్యాచిలర్స్కి బ్యాచిలర్స్లో హాస్టల్స్కి రూమ్స్కి ఉన్న డిఫరెన్స్ అది. మ్యాక్సిమం అయితే నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు అయితే రూమ్స్ కోసం చాలా ట్రై చేశాను అబ్బా, చాలా ట్రై చేసాం. కానీ కొన్ని దొరికాయి. BHLలో లింగంపల్లి, SR నగర్, కృష్ణానగర్ చాలా ట్రై చేసాం. బట్ ఎక్కడ మనకు దొరకలే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. జై హింద్.